ఈసారి ఓటెవరికి వేస్తున్నారు? ఈయనకే ఇంకో ఛాన్స్ ఇచ్చేద్దాం, పోయేది ఉందండి. ఇప్పటి వరకు కోల్పోయింది చాలదేంటండి, మళ్ళీ ఇంకోసారి ఇద్దామంటున్నారు ఛాన్సు. అవుననుకోండి, కానీ మనవాడు కదా అని ఆలోచిస్తున్నా. ఎంత మనవాడైతే మాత్రం రాష్ట్రాభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి కదండి. రాష్ట్రాభివృద్ధికి ఏమైందండి, అంత బానే ఉందిగా. రోజు పేపర్ చూడలేదేంటండి, అభివృద్ధి చూస్తే నీళ్లు, దౌర్జన్యాలు ఫుల్లు. అవునా? నాన్నగారండి, ఒక సర్వే ఉంది, దానికి మీ ఒపీనియన్ కావాలండి. ఒపీనియనా? దాందే ఉంది నాన్న, అడుగు. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ఒక 6 పాయింట్లు చెప్పండి నాన్నగారు. అభివృద్ధి అంటేనే అభివృద్ధి అన్నారు కదండి, చెప్పండి. బాబు అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పండి. అది ఏమైందండి చెప్పండి. రాష్ట్రంలో గంజాయి కలకలం, 7వ కరెంటు బిల్లుల పెంపు, అన్నదాత ఆర్తనాదాలు, రైతన్నం మృత్యుఘోష, అడుగడుగున ఆంక్షలు, భూ కబ్జాలు, కాటేసిన సర్కారీ మద్యం. ఏం ఆలోచిస్తానండి, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇంకో ఛాన్స్ ఇద్దామంటారా? వద్దులేండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయింది చాలు. రాష్ట్రం గాడిలో పడి మన జీవితాలు బాగుపడాలంటే బాబు గారినే ఎన్నుకోవాలి. బాగా చెప్పారండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారికే నా ఓటు. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ఈసారి ఓటెవరికి వేస్తున్నారు? ఈయనకే ఇంకో ఛాన్స్ ఇచ్చేద్దాం, పోయేది ఉందండి. ఇప్పటి వరకు కోల్పోయింది చాలదేంటండి, మళ్ళీ ఇంకోసారి ఇద్దామంటున్నారు ఛాన్సు. అవుననుకోండి, కానీ మనవాడు కదా అని ఆలోచిస్తున్నా. ఎంత మనవాడైతే మాత్రం రాష్ట్రాభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి కదండి. రాష్ట్రాభివృద్ధికి ఏమైందండి, అంత బానే ఉందిగా. రోజు పేపర్ చూడలేదేంటండి, అభివృద్ధి చూస్తే నీళ్లు, దౌర్జన్యాలు ఫుల్లు. అవునా? నాన్నగారండి, ఒక సర్వే ఉంది, దానికి మీ ఒపీనియన్ కావాలండి. ఒపీనియనా? దాందే ఉంది నాన్న, అడుగు. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ఒక 6 పాయింట్లు చెప్పండి నాన్నగారు. అభివృద్ధి అంటేనే అభివృద్ధి అన్నారు కదండి, చెప్పండి. బాబు అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పండి. అది ఏమైందండి చెప్పండి. రాష్ట్రంలో గంజాయి కలకలం, 7వ కరెంటు బిల్లుల పెంపు, అన్నదాత ఆర్తనాదాలు, రైతన్నం మృత్యుఘోష, అడుగడుగున ఆంక్షలు, భూ కబ్జాలు, కాటేసిన సర్కారీ మద్యం. ఏం ఆలోచిస్తానండి, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇంకో ఛాన్స్ ఇద్దామంటారా? వద్దులేండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయింది చాలు. రాష్ట్రం గాడిలో పడి మన జీవితాలు బాగుపడాలంటే బాబు గారినే ఎన్నుకోవాలి. బాగా చెప్పారండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారికే నా ఓటు. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.